కృష్ణా నది మీద ఉన్న ఎగువ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు వరద నీరు వస్తున్నా కానీ జూరాలకు మాత్రం వరద నీరు చేరడం లేదు. అయినా తాగునీటి అవసరాల కోసం నీళ్లు ఇచ్చిపెడుతున్నారు. కృష్ణా నది మీద ఎగువ ప్రాంతంలో ఉన్న పెద్ద ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్నది. ఆల్మట్టికి వరద పెరిగింది. ఇన్ఫ్లో 86,000 క్యూసెక్ల పైనే ఉంది. ఆల్మట్టి పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలైతే ఇప్పుడు ప్రాజెక్టుల 111.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అట్లనే నారాయణపూర్ డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 37 టీఎంసీలైతే ప్రస్తుతం 35 టీఎంసీల నీరు చేరింది. నారాయణపూర్కు 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అవుట్ఫ్లో కూడా అంతనే ఉన్నది. తుంగభద్ర డ్యాంకు కూడా వరద పెరిగింది. 18,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు అయితే 34 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నాయి. జూరాలకు ఇన్ఫ్లో మాత్రం వస్తలేదు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలైతే ప్రస్తుతం 6.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు ఇన్ఫ్లో లేక 10 రోజుల పైనే అయింది. అయినా జూరాల కుడి ఎడమ కాల్వల నుంచి గ్రామాలకు తాగునీళ్లను వదిలారు. మంత్రి జూపల్లి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి తాగునీటిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నీళ్లు వదిలారు. 86,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో వదలడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కర్ణాటకలో వరద రావడం ద్వారా ఆల్మట్టి నుంచి 1,00,000 క్యూసెక్స్, తర్వాత 80,000 క్యూసెక్స్ వదిలారు. కానీ నారాయణపూర్ నుంచి ఇంకా జూరాలకు ఇంట్లో రావాల్సి ఉంది. ఇంకా రావడం స్టార్ట్ కాలేదు. జూరాలకి ఇంట్లో ఇంకా రాలేదు. జూరాలకి ఇంట్లో వచ్చిన తర్వాత అప్పుడు మనకి కాలువల ద్వారా నీళ్లు పూర్తి స్థాయిలో వదలడం జరుగుతుంది. ఇంతవరకైతే ఆశించిన నీళ్లు జూరాలకు రాలేదు. ఆగస్టు నెలల భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు అదే భరోసా మీద వ్యవసాయం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కింద 1,00,000 ఎకరాలకు సాగునీళ్లు విడుదల చేయాలని నిర్ణయించారు. వచ్చే నెలల వానలను దృష్టిలో పెట్టుకుని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీళ్లు వదలాలని ఐఏబీలా తీర్మానం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఎత్తిపోతల కింద ఉన్న రైతులు జూరాల వరద కోసం ఎదురు చూస్తున్నారు.